ఒక్క మాట, ఆయన మాట్లాడిన మాటలు వినండి, మీరు చెప్తా. కుప్పం వెళ్ళాడు కదా, కుప్పంలో ఏం మాట్లాడాడు? నన్ను మళ్ళా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట, కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట, కుప్పంలో అక్కడ కూర్చునే పనిచేసే విధంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట. ఇన్ని వాగ్దానాలు చేశాడు. ఇక కొత్తగా వస్తున్నావు రాజకీయాల్లోకి, కొత్తగా ఏమైనా కుప్పం నిలబడుతున్నావా? కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నం చేస్తున్నావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే, ఎన్ని సంవత్సరాలు నువ్వు రిప్రజెంట్ చేసావు కుప్పానికి? ఏం చేశావని అడుగుతా ఉన్నా. అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలు ఏమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా. ఇంత చిన్న విషయం అంటే, ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే, చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేకపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు.